భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బద్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెన్నంపల్లి మైదుకూరు మెయిన్ రోడ్లోని షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఏ చంద్రమోహన్, బద్వేల్ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, మేనేజర్ హరనాథ్, ఆర్ఓ గంగిరెడ్డి, ఎస్ఐ జి రమణయ్య, బద్వేల్ ఎంఆర్ఓ తిరుమల బాబు, ఎఫ్ఆర్ఓ నయీం పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పచ్చని వాతావరణాన్ని అందించవచ్చునని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇండోర్, అవుట్డోర్ సిబ్బంది, స్వర్ణవార్డు సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఇతర శాఖల ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా, తర్వాత అనే నేను, అలాగే మొక్కల పెంపకం. సో ఈరోజు అయితే కూడా మనం అన్నీ కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మైదుకూరు రోడ్లో సో అవెన్యూ ప్లాంటేషన్ ఇది. సో అందుకే మనము చెట్టు పెట్టడం కాదు, చెట్టుని బతికించాలి, పెద్ద చేయాలి, అప్పుడే దీని పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి సో ఈ సందర్భంగా నేషన్ బిల్డింగ్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావాలని మరోసారి గుర్తు చేసుకుంటూ సో జాతీయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా ఏమి త్యాగం చేస్తారు, ఏ విధంగా వాళ్ళు నేషన్ బిల్డింగ్లో పాల్పంచుకుంటారు అనే నేను కార్యక్రమం కూడా చేసి దాన్ని వీడియో చేసి అప్లోడ్ చేయాల్సిన సందర్భంగా కోరుతున్నాం. సో అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ అడ్వాన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు మనము ప్లాంటింగ్ ప్రోగ్రామ్ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రజలకి మనం అభివృద్ధి చేయడం ఏమనగా మన దగ్గర నర్సరీలో 1,00,000 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే అందరికి మొక్కలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి కాడ మనకు చెట్లు ఉన్నాయి, మన చెట్లు, పనస చెట్లు ఉన్నాయి, అన్ని దాదాపు 30 రకాల జాతి చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లు తీసుకుపోయి నాటుకొని పరిస్థితులు కోరుకుంటున్నాం. అలాగే పచ్చదనం పెంచుకుంటూ మన రైతాంగాన్ని మనము 2047 విజన్లో భాగంగానే చేస్తున్నాం ప్రోగ్రామ్. అందరూ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే. నమస్కారం అండి. మన జాతీయ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన బద్వేల్ పట్టణంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని చెప్పడం చెప్పేసి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మన ఆర్డీఓ గారు, అలాగే ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డి గారితో ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే చెట్లు లేకపోతే ఎలా ఉంటుందో మానవాళి ఎలా ఇబ్బందులు పడుతుంది అనేది మనం 2021-2022 సంవత్సరంలో అనుభవించాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత ఖచ్చితంగా చెట్టు పెంచుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన ఆక్సిజన్ కొరత వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చెట్టు అనేది ఖచ్చితంగా ప్రాణాలు ఇస్తుంది. దానికోసమనే ప్రతి ఒక్కరు కూడా విధిగా వాళ్ళ వంతు బాధ్యతగా చాలామంది చెప్తుంటారు, మేము ఆ అకేషన్ వల్ల ఇక్కడ ఇది పెట్టాము, ఇక్కడ ఇది పెట్టామని. లేదంటే కొంతమంది ఫ్లెక్సీలు పెడతారు. ఇవన్నీ చేసే బదులు మనం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్టు పెట్టి చేసినట్లయితే ఈరోజు పొలాలు మనం వండుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మన తర్వాత తరాలు ఆ పొలాలు కానీ దానికి వచ్చేటువంటి ఫలితాలు కానీ ఆస్వాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్టు నాటుతూ ప్రజానీకానికి మంచి వంతుగా చెప్తున్నారు. అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు సమావేశం జరుపుకుంటూ ఉంచుకున్నాను. థ్యాంక్ యూ.